హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అవుట్టెక్ ఇన్ఫో. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఆల్ మెటీరియల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పిక్సార్ట్ యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ముందుగా మీరు యాప్ ఓపెన్ చేయండి. మీకు యాప్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆల్ మెటీరియల్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇంకా లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేయండి మర్చిపోకుండా. ఈ వీడియో అనేది తెలియని వాళ్ళకి రీచ్ అవుతుంది మీరు లైక్ చేస్తే. సో నెక్స్ట్ ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో క్రాప్లోకి వెళ్ళండి. క్రాప్లోకి వెళ్ళి క్రాప్ మీద ట్యాప్ చేయండి. సో బాటంలో కొంచెం క్రాప్ చేయండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. మీ ఇమేజ్ యాడ్ చేయండి, యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా రొటేట్ చేసి ఫస్ట్ బాక్స్లో పెట్టేయండి. సో ఇలా కరెక్ట్ ఉండాలి. సో ఇలా కరెక్ట్ పెట్టేశాక ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్లోకి వెళ్ళండి. బ్లెండ్ మీద ట్యాప్ చేయండి, స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎరేస్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచండి, హార్డ్నెస్ తగ్గించండి. సో ఇలా బాటమ్ ఎరేస్ చేయండి. మీ ఇమేజ్ బాటమ్ అనేది ఎరేస్ చేయండి ఇలా. సో ఇలా కరెక్ట్ ఎరేస్ చేయండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేసి యాడ్ మీద ట్యాప్ చేయండి. సెకండ్ బాక్స్లో పెట్టేయండి రొటేట్ చేసి. సో ఇలా కరెక్ట్ పెట్టేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేయండి. బ్లెండ్ మీద ట్యాప్ చేయండి, స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఎరేస్ పైన ట్యాప్ చేయండి, సైజ్ పెంచండి, హార్డ్నెస్ తగ్గించండి, బాటమ్ మొత్తం ఎరేస్ చేయండి ఇంతకుముందులాగా. సో ఇలా ఎరేస్ చేయండి. సో ఇమేజ్ కరెక్ట్ ఉండాలి, కొంచెం జూమ్ చేయండి ఇమేజ్ అనేది. సో ఇలా కరెక్ట్ పెట్టేయండి. సో ఇలా కరెక్ట్ పెట్టేయండి. ఎరేస్ పైన ట్యాప్ చేసి కరెక్ట్ ఉందో లేదో చూసుకొని ఎరేస్ చేసేయండి ఇలా. సో ఎక్స్ట్రా పార్ట్ అనేది ఇలా ఎరేస్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. సో మీరైతే ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా జూమ్ చేసి మిడిల్లో పెట్టేయండి, మిడిల్ బాక్స్లో పెట్టేయండి. సో నెక్స్ట్ బ్లెండ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేయండి. ఎరేస్ పైన ట్యాప్ చేయండి, సైజ్ పెంచండి, హార్డ్నెస్ తగ్గించండి. ఇంత ముందులాగానే ఎరేస్ చేసేయండి బార్డర్ మొత్తం. సో ఇలా కరెక్ట్ ఎరేస్ చేయండి, బార్డర్ మొత్తం ఎరేస్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో మీ ఇమేజ్ అనేది కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి ఇలా జూమ్ చేసి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి, యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఫోర్త్ బాక్స్లో పెట్టండి రొటేట్ చేసి. సో ఇలా రొటేట్ చేసి ఫోర్త్ బాక్స్లో పెట్టేయండి. సో ఇలా జూమ్ చేసి పెట్టేయండి. సో ఇలా కరెక్ట్ ఉండాలి. సో ఇలా కరెక్ట్ పెట్టేశాక ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్లోకి వెళ్ళండి, స్క్రీన్ సెలెక్ట్ చేయండి. ఎరేస్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచండి, హార్డ్నెస్ తగ్గించండి. సో ఇలా బార్డర్ ఎరేస్ చేసేయండి. సో ఇలా కరెక్ట్ ఎరేస్ చేయండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి, యాడ్ మీద ట్యాప్ చేయండి. సో లాస్ట్ బాక్స్లో పెట్టేయండి రొటేట్ చేసి. సో ఇలా కరెక్ట్ రొటేట్ చేసి లాస్ట్ బాక్స్లో పెట్టేసి
ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్లోకి వెళ్ళండి. బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ ఎరేస్ పైన ట్యాప్ చేయండి. బార్డర్ ఎరేస్ చేసేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, అది ఇలా ఎరేస్ చేసేయండి. సో ఇలా కరెక్ట్ ఎరేస్ చేయండి. సో మీ ఇమేజ్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. సో ఇలా కొంచెం జూమ్ చేసేయండి ఇలా. సో ఇలా కరెక్ట్ పెట్టేశాక రైట్ మీద ట్యాప్ చేసి ఇమేజ్ అనేది సేవ్ చేసుకోండి, లేకపోతే లిమిట్ అని వస్తుంది. సో ఇలా సేవ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేయండి. డన్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఎడిట్ ఏ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇంతకుముందు సేవ్ చేసుకున్న ఇమేజ్ యాడ్ చేయండి. సో ఇలా యాడ్ చేయండి. సో నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. నేను ఒక స్టిక్కర్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేయండి. హాట్ అనే స్టిక్కర్ ఇస్తాను. సో ఇలా జూమ్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్లోకి వెళ్ళి మల్టిపుల్ సెలెక్ట్ చేయండి. సో హార్ట్ అనేది మిడిల్లో సెట్ చేయండి వైట్ కలర్ పైన. సో ఇలా కరెక్ట్ పెట్టేయండి. సో నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ ఫుల్ ఇమేజ్ అనేది యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా జూమ్ చేయండి. జూమ్ చేసి మిడిల్లో పెట్టేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో కటౌట్లోకి వెళ్ళండి. పర్సన్ మీద ట్యాప్ చేయండి. పర్సన్ మీద ట్యాప్ చేసి రైట్ మీద ట్యాప్ చేయండి. సో మీ ఇమేజ్ అనేది మిడిల్లో పెట్టేయండి కరెక్ట్గా. కొంచెం స్మాల్ చేసేసి ఇలా పెట్టేయండి మిడిల్లో. సో లేయర్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ హాట్ అనేది కరెక్ట్ సెట్ చేయండి. సో ఇలా ఎరేస్ పైన ట్యాప్ చేసి సో ఇలా బాటమ్ మొత్తం ఎరేస్ చేయండి. సో ఇలా కరెక్ట్ ఎరేస్ చేయండి. లేయర్లోకి వెళ్ళి బ్లాక్ హాట్ అనేది కొంచెం కరెక్ట్గా పెట్టేయండి ఇలా. సో ఇలా డౌన్లోకి తీసుకురండి కొంచెం. సో నెక్స్ట్ ఇలా పెట్టేయండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి సింగిల్ బార్ స్టిక్కర్ అనేది ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేయండి. సో ఇలా క్రాప్ చేయకండి. సో నేనైతే క్రాప్ చేసిన. సో ఇలా క్రాప్ చేయకండి, మళ్ళీ యాడ్ చేయండి. స్టిక్కర్ యాడ్ చేయండి. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ బ్లెండ్లోకి వెళ్ళి మల్టిపుల్ సెలెక్ట్ చేయండి. సో స్టిక్కర్ అనేది కరెక్ట్ మీ ఇమేజ్కి బాటంలో సెట్ చేయండి ఇలా. సో ఇలా కరెక్ట్ సెట్ చేయండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో బార్డర్లోకి వెళ్ళండి. బార్డర్ మీద ట్యాప్ చేయండి. బ్లాక్ అనేది 0% పెట్టేయండి, వైట్ అనేది 1% పెట్టేయండి. రైట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో క్రాప్లోకి వెళ్ళి అడ్జస్ట్లోకి వెళ్ళి సాచురేషన్ మీద ట్యాప్ చేసి సాచురేషన్ కొంచెం పెంచేయండి. సో ఇలా పెంచేయండి. సాచురేషన్ అనేది పెంచేయండి ఇలా. సో ఇలా పెంచేసి రైట్ మీద ట్యాప్ చేసి మీ ఇమేజ్ సేవ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకుండా. మీకు వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి.